మనకి శంకరాభరణం ఇప్పటికీ ఆ బుజ్జి బాబు వచ్చి కాళ్ళు ఒత్తుతూ ఆ తులసి గారే కనిపిస్తూ ఉంటారు నాకైతే. ఆ పాట భలే పెట్టాడైనా అని అనుకుంటాను. అంటే అమ్మగా ఇలా మెరిపించే వాళ్ళు తక్కువ ఎంతమంది? స్వప్న, దీనికే చాలా మంది కత్తులు కటారాలు పెట్టేస్తున్నారు నా మీద. అక్కడే ఓడిపోయావు. ఇంత జీవితం మీరు చూసుకుని వచ్చి మీరు సాయి భక్తిలో మునిగి ఎప్పుడైనా సాయిబాబాని దర్శించుకున్నారా? నువ్వు దేవుడా, నువ్వు కాపాడుతానన్నావు, ఏం చేసావు? నా తమ్ముడు ఏం చేశాడు? చనిపోయాడు. 3rd డే పాలు వేస్తారు కదా గ్రేవ్లో. ఫస్ట్ టైం బాబాని నేను చూసాను. నీకు అర్థం అవుతుంది అన్నారు. 3:30కి లేస్తాను కదా, అదే 3:30కి నా ఇంటి లోపలికి నా రూమ్లోకి వచ్చి పూజ మాధురం, నువ్వే 7 జన్మలుగా నువ్వు నా తల్లి. ఆరేళ్ళ తర్వాత నేనే నీ కడుపులో పుడతాను అన్నారు. సో దట్ ఈస్ వాట్ మేడ్ యూ టర్న్ యువర్ లైఫ్ అరౌండ్ ఇన్ టు దిస్ అంటారా? నథింగ్ హ్యాస్ టర్న్డ్ ఎట్ ఆల్ స్వప్న. హలో అండ్ వెల్కమ్ టు దిస్. అమాయకత్వం నుంచి అమ్మతనం దాకా తెర మీద ఎప్పుడు కనిపించినా కూడా మెరుపులాగా మెరవడమే కాకుండా తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వెలుతురు ఆ రూమ్లోకి, ఆ ప్రదేశంలోకి వచ్చినట్టుగా ఉంటారు ఈయన. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నామో. ఇటీవల మనకి కార్తికేయ సినిమాలో కూడా అద్భుతమైన పాత్రని పండించి భక్తి రసాన్ని మనందరిలో ఒలికించిన అద్భుతమైన నటి, ద వండర్ఫుల్, ద వన్ అండ్ ఓన్లీ, ఏం చెప్పాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణ గానాలు. నాతో పాటు ఉన్నారు అద్భుతమైన నటి తులసి గారు. తులసి గారు నమస్కారం. నమస్తే తల్లి. ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో కూడా మాటలు చాలట్లేదు నాకు. నాకు నువ్వు కూతురులాగేగా, అది చాలా మందికి తెలియదు. సో అమ్మతనం అంతే అలా ఉట్టిపడుతుంది. మీరు వస్తేనే అంత ప్రేమ, అంత వెలుగు మీ మొహంలో, అంత అద్భుతమైన నవ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఏ పాత్ర వేసినా అసలు ఆ సినిమా మొత్తం మీ వైపుకి తిప్పేసుకున్నట్టుంది మొన్న కార్తికేయ 2లో అయితే. అది ఆ డైరెక్టర్ గారికి చెప్పాలమ్మా. చాలా థ్యాంక్ యూ ఫర్ కంగ్రాచులేటింగ్ మీ. డైరెక్టర్ గారికి థ్యాంక్స్, చందు మొండేటి ఫర్. సో ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ మీకు? ఇప్పుడులాగే బ్రహ్మాండం. తెలుగు మనకి శంకరాభరణం ఇప్పటికీ ఆ బుజ్జి బాబు వచ్చి ఏ తీరుగనను అని కానీ కాళ్ళు ఒత్తుతూ ఆ తులసి గారే కనిపిస్తూ ఉంటారు నాకైతే. అందరికీ అంతేనా? మీకు అంతేనా? నాకు నేను అలాగే మిగిలిపోయాను చైల్డ్ యాక్టర్గానే. మిగతా వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు. ఆ పాట భలే పెట్టాడైనా అని అనుకుంటాను. అది నీకు తెలుసు కదా మీనింగ్. అది ఏ తీరుగానను దయచూచెదవు అని దేవుడిని అడిగేశాము. ఆ తర్వాత ఈయన వంశోత్తమ రామ అన్నాము. తర్వాత క్రూర కర్మములు నేరక చేసిదిని నేరములు ఎంచక రామా అన్నాము. అదే అయిపోయింది జీవితం. తర్వాత దారిద్ర్యం అంతా పోని అని లాస్ట్ వర్ జీవితం అలా మారిందమ్మా. సో ఇప్పుడు కార్తికేయ 2లో మీరు ఈ భక్తిపరమైన పాత్ర చేయడం, మీకు వ్యక్తిగతంగా కూడా చాలా భక్తి, నమ్మకం, ఆధ్యాత్మికత ఉంది, ఉట్టిపడుతూ ఉంటుంది మీ మొహంలోనే. భక్తి అన్నది కాదు, నాకు మనుషులంటే ప్రేమ ఎక్కువ. అదే భక్తి అని నమ్ముతాను. నన్ను చూడంగానే అందరూ ఇవిడ పూజలు చేస్తుంది, ఏంటి స్తోత్రాలు చెప్పేస్తుంది, యజ్ఞాలు హోమాలు చేస్తుంది, అలాంటిది అనుకుంటున్నారు. నో, నేను ప్రతి మనిషి, నాకు వచ్చే ప్రతి మనిషి చాలా మంచివాడు అనుకున్నదే భక్తి అని నమ్ముతాను. అదే నా రిఫ్లెక్షన్. సో అవతల వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాను నేను ఎప్పుడు. సో నాకు నిజంగా అయితే పొద్దునే లేచి స్నానాలు చేసి పసుపులు రాసేసుకుని పూజలు చేయడం కాదు అని నా తాతయ్య మా అమ్మ నాకు నేర్పించారు. అదొక్కటే పట్టుకున్నాను. అన్నారు, పొద్దున్నే నువ్వు లేచి నీ కంఫర్ట్లో నువ్వు చేసేదే భక్తి అన్నారు. హాయిగా నిదానంగా లేచి నీకు తాగాల కాఫీ ఫస్ట్ తాగు. ఎవడన్నాడు బాత్రూంలోకి వెళ్ళి స్నానాలు చేసేసి దీపాలు వెలిగించేస్తే వచ్చేసిందా భక్తి? నో అన్నారు. అది పట్టుకున్నాను. ఇదిగో ఇదే భక్తి. ఇంతమంది ప్రేమే భక్తి. ఇంత ఓపిక ఎలా వస్తుందక్క? అంటే ప్రేమిస్తూ పోతే అఫ్కోర్స్ అంటే ఎక్కడో అక్కడ మనకి మీరు చూసాను, ఈ రోజంతా పొద్దునుంచి చూస్తున్నాను మిమ్మల్ని. మీరు అలా ఎవరిని కలిసినా కూడా అంత ఆత్మీయత, అంత ప్రేమ.
అంత నాకు వచ్చింది కాబట్టే నాన్న ఇంత ఇవ్వగలుగుతున్నాను. నువ్వు ఎక్కడో ఏదో నాటితే కానీ అది పెరగదు. అది ఏమి నాటేవో నీకు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా, నీ దగ్గరే పెట్టేసుకుంటే ఎలా? సో అది నేను ఇలా ఉన్నానంటే మేబీ నీ రిఫ్లెక్షన్ ఏమో, ఆ అబ్బాయి రిఫ్లెక్షన్ ఏమో, అంతే కదా. ఈ ప్లేస్కి ఏదో నేను రుణపడి ఉన్నాను, అదేదో నాకు ఇస్తుంది, నేను ఇస్తున్నాను తిరిగి. సో నేను తీసుకుందేగా ఇస్తున్నాను, నాదేమి లేదుగా ఇందులో. ఎక్సలెంట్. అంటే మీకు సహజంగా జీవితంతో అనుబంధం ఏర్పడిపోయింది, అంటే మనుషులతో, జీవితంతో. ఐ లవ్ లైఫ్, ఐ లవ్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. ప్రేమ మాత్రమే నిజం అని నమ్మే ఈ తులసి ఇవాళ ప్రేమ కోట్ల రూపాయల్లో, అంటే రూపాయలు అన్నది నేను మళ్ళీ మనుషుల్ని మాత్రమే, కోట్ల జనాల ప్రేమ నన్ను మళ్ళీ ఇంత గ్లోయింగ్గా తీసుకొచ్చి పెడుతుంది. ఇదొక్కటే నేను నమ్ముతా, మిగతాదంతా అబద్ధం అని నేను అనుకుంటాను. ప్రేమ మాత్రమే నిజం, అది మాత్రమే నీకు ఇలా తీసుకొచ్చి పెట్టాలి ఏమైనా పెడితే. డబ్బు ఉండదు, ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు నీ దగ్గర ఉంటుంది, రేపు వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఈ ప్రేమ అన్నది కొంచెం ఇచ్చి చూడు, నీకు వడ్డీతో సహా ఇంత దొరుకుతుంది. చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ఫిలాసఫీ చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో అధ్యయనం చేసి రాసినది. బట్ ఒకవైపు మీ యాక్టింగ్ కెరియర్ అండ్ ఒకవైపు అమ్మగా మీ పాత్ర, ఒకవైపు తెర మీద మీరు మెరుస్తున్న మెరుపులు కాకుండా మీ ఈ ప్రయాణం, ఇవన్నీ కలగలిసి ఉన్నాయంటారా లేకపోతే అంతా ఒకటే? అంతా ఒకటే. తులసి ఒకటే కదా, ఎన్నెన్ని పెడతాను నేను, బ్రాంచ్ ఆఫీసులు పెట్టుకోలేను కదా, దీనికో బ్రాంచ్ దానికో బ్రాంచ్, ఒక్క తులసియేగా. తులసి ఇది శంకరం, ఆ శంకరం కూడా అలా అలా తిరుగుతూ ఉంటాడు, అక్కడ ఒక పాట, ఇక్కడ ఒక ఇది, అప్పుడప్పుడు మధ్యన వచ్చేవాదా అంటాను. సో అందుకని నేను సాయి అన్నది నాకు తాతయ్య నేర్పించింది. సాయి అన్నది ఎవరు అన్నారు, నేను నువ్వు అంటాను. మా తాత పేరు డాక్టర్ ముత్తు వెంకటరామన్, ఆయనకి వాళ్ళ ఫాలోవర్స్ పెట్టింది సాయి దాసన్ అని. అప్పుడు సాయి ఎవరు అని అడిగారు, నువ్వు అన్నాను. మరి బాబా ఎవరు అన్నాను, తాతయ్య అన్నాను. నవ్వేశారు తాతయ్య. అది ఎప్పుడు నాకు 8 ఏళ్ళప్పుడు అడిగారు. సో అప్పుడు అన్నారు, ఇంత జ్ఞానం ఉన్న నీకు ఇంకా నీకేం చెప్పివ్వను నేను అని అడిగారు. నేను నాకేమీ చెప్పొద్దు, ఈ జ్ఞానాన్ని ఎలా మిగిల్చుకోవాలన్నది మాత్రం నేర్పించు తాతయ్య అన్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో this is beautiful, practicing it, that is what is beautiful, and preaching it. And నేను చెయ్యింది ఏది నేను అవతల వాళ్ళకి చెప్పనమ్మా, బికాస్ అది తప్పు అని నాకు తెలుసు. నేను చేస్తే కదా నాకు ఈ నీళ్లు వేడిగా ఉన్నాయి అంటాం, అది పట్టుకుని తాగితే కదా నాకు తెలుస్తుంది ఆ వేడంతని. సో నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, నాకు జరిగింది అవతల వాళ్ళు, నేను ఒకప్పుడు ఈ తప్పు చేశానంటే నువ్వు చెయ్యక అని చెప్పగలను. అప్పుడు నాకు తులసి లేదురా చెప్పడానికి, నేనున్నాను ఇప్పుడు నీకు చెప్పడానికి. కాబట్టి అది. సో డోంట్ డూ ఇట్, ఎందుకు అంత మొండిగా చేస్తావు, వద్దు నాయనా అని చెప్తాను. ఇది నువ్వు అన్నది ఆ ఓపిక కావాలి దీనికి, లేకపోతే ఆడెలా పోతే మనకెందుకొని ఉండొచ్చు. ఐ డోంట్ డూ దట్, ఎందుకంటే నోబడీ ఈస్ ఫోర్సింగ్ మీ టు డూ ఇట్, దట్ తులసి ఇన్ మీ ఈజ్ మేకింగ్ ఇట్ డూ ఇట్. నేను ఒకప్పుడు అలా ఉన్నాను, నేను చేశాను, నేను అనుభవించాను. అదే అంటే నా అనుభవం ఉంది కాబట్టి, ఓ ఈ నీళ్లు వేడి అన్నారు కదా, అవును కదా, ముట్టుకుంటే వేడిగానే ఉంది, తాగాను, అవును వేడి, టెంపరేచర్ ఇస్ కరెక్ట్ లైక్ వాట్ ఈ సెడ్. సో ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ విత్ మీ, సో దట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ పుట్ ఇట్ టు యూ. సో దట్ ఈస్ వాట్ మేడ్ యూ టర్న్ యువర్ లైఫ్ అరౌండ్ ఇన్ టు దిస్ అంటారా? Nothing has turned at all, Swapna. I've been like this throughout my life, and I'm just continuing to be this. I do not want to go away from this. This is all I'm doing in my life. అమేజింగ్ కన్విక్షన్ మీ మొహంలో అక్క. మీరు చాలామందికి అమ్మ, కొంతమందికి అక్క. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఒక అద్భుతమైన కూచిపూడి నర్తకీమణిగా కూడా తెలుసు. మీరు డాన్సర్గా ఎలా, అప్పుడు ఆ వయసులో మీకు అసలు ఎక్కడైనా ఎరుకులో ఉండిందా ఇంత పెద్ద యాక్టర్ అవుతాను? లేదు, మా మాస్టర్ గారికి ఉండింది. ప్రతి గురువుకి తెలుస్తుంది అంటారు కదా, వెంపటి చిన్నసత్యం గారికి ఉండేది. మహనీయులు అనేవారు, ఇది కంత్రిది, ఇది అమ్మో అని. ఆయన కోరియోగ్రాఫ్ చేసేటప్పుడు 5 ఏళ్ళప్పుడు నేను స్టెప్పు పట్టేసేదాన్ని, ఇంక ఇది అదే చేసేస్తుంది మిగతా అది అనేవారు. సో ఇది నాకు దుర్గక్క, మీ పెద్దమ్మ, ఆవిడ బాలక్క, శోభానాయుడు గారు ఇటీవల చనిపోయారు, మంజు అక్క, మంజు భార్గవి అక్క, వీళ్ళు చెప్పేవారు ఇది దెయ్యం, ఇది దెయ్యం అని ఇలాగే పిలుస్తారు నన్ను, దెయ్యం ఎట్రావే అంటారు. అండ్ ఐఎమ్ హ్యాపీ. సో వాళ్ళు ఒక ఏదో అంటారు కదమ్మా, ఇప్పుడు మన ఇంట్లో ఎవరో ఒకరు కనిపెడతారు, అమ్మో ఈ పని అయితే తిని బాగా చేస్తుంది అని తనని పిలుస్తారు. సో అలాగా అయితే తర్వాత డాన్స్ కంటిన్యూ చేస్తారా? అంత మీరు కష్టపడి నేర్చుకున్నారు, ఇప్పటికే డాన్స్ చేస్తారా? నేను కష్టపడి ఎప్పుడు ఏది నేర్చుకోలేదు, ఇష్టపడే చేస్తాను. సూపర్ ఆన్సర్ ఇది. ఓకేనా? అండ్
ఆ ఇష్టాన్ని ఎప్పుడు వదులుకోను. ఇప్పుడు వెన్ ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ లో, నాకు లో అని ఎప్పుడు ఫీల్ అవుద్దంటే నరదృష్టి తగిలినప్పుడు ఐ ఫీల్ అ లిటిల్ లో. ఇది ఎవరికన్నా అవుతుంది. ఆ లో వచ్చినప్పుడు లేచి ఒక చక్కగా సాయిరామ్ సాయిరామ్ అని ఏదో ఒక పాట, లేకపోతే గణనాయకాయ అని ఏకదంతాయ అని ఒక 2 స్టెప్పులు ఇలా వేసాను అనుకో, ఫుల్ ఎనర్జీ, కమాన్ రాక్ తులసి అని మొదలు పెడతాను. వెళ్తాను కిచెన్లోకి, ఇలా దోపుకుంటాను, ఫిల్టర్ వేస్తాను, కాఫీ తాగుతాను, మై డే స్టార్ట్స్. మై డే స్టార్ట్స్ at 5:30 in the morning these days. Earlier it was 3:30. That is the glow what you're seeing. 3:30 బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచేదాన్ని. అదే తాత అలవాటు. నేను మెడ్రాస్లో మైలాపూర్లో తాతయ్య ఉంటారు, నేను టీ నగర్లో. నేను లేచి తలకు స్నానం చేసి కార్ డ్రైవ్ చేసుకుని మైలాపూర్ వెళ్తే తాత కింద దిగి వస్తారు. ఏంటి ఎదురుగుంట, గుడి ఎదురుగుంట ఇల్లు తాతయ్య గారిది. ఆయన దిగి వచ్చిన తర్వాత ఇద్దరం ఫస్ట్ గుడిలోకి అడుగు పెట్టి, మైలాపూర్ బాబా టెంపుల్, సాయినాథుడు టెంపుల్, తాత ఫస్ట్ అభిషేకం, నేను సెకండ్. 37 years I continue to do that with my grandpa's grace and love. So this and is that my is the beauty and love and devotion and love for life and people that Yes. మీ మొహంలో కనిపిస్తుంది, గ్లోయింగ్. సో ఈ క్రమంలో మీకు విశ్వనాథ్ గారితో అనుబంధం ఎలా ఏర్పడింది? చాలా ఏమో లైఫ్ ఏమో ముందే డిజైన్ చేసి ఉంటుంది స్వప్న. ఈ గడి కూడా డిజైన్ అయిపోయింది. ఇవాళ యాక్చువల్లీ నేను నిన్న నైట్ 2 దాకా ఆర్ఎఫ్సీలో షూట్ చేశాను. నేను నైట్ 2 దాకా ఎప్పుడు షూట్ చేయను. .1 మై ఫ్లైట్ హ్యాస్ టు బి పోస్ట్పోన్ టు మార్నింగ్. నిన్న మనం ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం, బట్ ఇట్ డింట్ హ్యాపెన్. సో మార్నింగ్ ఏమైంది, మార్నింగ్ ఫ్లైట్ వేసారు. మార్నింగ్ ఫ్లైట్ నేను వెళ్ళలేను, క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాను. నేను లేవలేను అలాగా. యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ చెన్నైలో నాకు స్టేట్ అవార్డు వచ్చింది, పన్నయారం పద్మనీయం. ఆ సీఎం గారు ఫంక్షన్ ఆనర్ చేస్తున్నారు. ఐ వుడ్ లవ్ టు గో టేక్ మై అవార్డ్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. ఎందుకంటే నా వల్ల కుదరట్లే. ఇప్పుడు ఈ ఏజ్లో ఒక చిన్న స్లోనెస్ ఉంటుంది, నాకుంది అది. సో అప్పుడు నేను అన్నాను ఓకే అని చెప్పి, స్వప్న మనం చేద్దాం దా ఇవాళ ఇంటర్వ్యూ, అదర్వైజ్ ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది డిజైనే కదా, ఈ డిజైన్ ఫిట్ అయింది కదా. బట్ నిన్న నీతో మాట్లాడేటప్పుడు నేను చెప్పాను వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పాను. ఆర్ట్ వీ డూయింగ్ ఇట్ నౌ? అవును. సో ఇజంట్ దిస్ అ ప్లాన్ ఆల్రెడీ? సో వాట్ ఆర్ వీ డూయింగ్? ఇట్స్ ఆల్ ఆర్కిటెక్ట్. ఆ టైంలో ఎక్కడ ఫిట్ అవుతాం అన్నదే కదా. సో నాకు అలాగే జరుగుతుంది ప్రతిదీ. మరి తప్పులు ఎలా జరుగుతాయి లైఫ్లో? అది మనం చేస్తే, తప్పు తెలిసి అని చేస్తున్నప్పుడు తప్పు ఎందుకు జరగదు? ఇది సరి అని చేసేటప్పుడు తప్పు ఎందుకు? తప్పు అని తెలిసి చేయవా మనం? తప్పు తెలిసే చేస్తున్నాం. సో అప్పుడు సరిగా ఒక డిజైన్ అయితే, బట్ ఇంకోటి చేసేస్తే మనం, మరి ఆ తప్పుని సరిదిద్దడం కూడా డిజైన్ అయి ఉంటుందా? మరి అది డిపెండ్స్ ఆన్ మన అహంకారం. అది ఎప్పుడు వదులుతావు అప్పుడే కదా నువ్వు కదా డిసైడ్ అవ్వాలి. అద్దాలు లేకుండా చూడొచ్చు. నేను చూడొచ్చు అంటే స్పెక్స్ అక్కర్లేదు, చూడొచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఎస్, అది ముందు చూడగలగాలి, అంతే కదా. సో ఆ అజ్ఞానం ఎప్పుడు అది తొలగితే కదా ఈ డిజైన్లోకి ఫిట్ అవ్వాలి. ముందు నువ్వు కదా కారణం, నేను కారణం. ఏం జరిగినా తప్పైనా సరైనా అవతల వాళ్ళు ఎప్పుడూ కాదు. అది గ్రహించుకోవాలి. అది నాకు తెలియదు, మరి వాళ్ళు ఎంతమంది గ్రహిస్తారో నేను చెప్పడానికి పెద్ద ఇది కాదు. నా అనుభవానికి నాకు 55 ఏళ్ళకి తెలిసింది ఇంత మాత్రమే నేను చెప్పగలను. నేను చేసే పని ఏంటంటే, నేను చేసేస్తాను, నువ్వు చేసి అలా చెప్పలేము మనం. వాడి కర్మ అంటాం అదే. వాడు ఎప్పుడు పడాలో, వాడు ఎప్పుడు నేర్చుకుంటాలో అప్పుడే నేర్చుకుంటాడు వాడు. నా ఆత్రం ఏంటంటే కొంచెం పాపం కదా, ఈయన కొంచెం ఎక్స్క్యూజ్ చేయని అడుగుతూ ఉంటాను కొంతమంది. సో దట్ హ్యాస్ టు హ్యాపన్ అగైన్. ఆ డిజైన్లో అది ఫిట్ అవ్వాలి. అలా విశ్వనాథ్ గారితో పరిచయం మీకు ఫిట్ అయింది? విశ్వనాథ్ గారిది ఇది డిజైన్. ఇద్దరు నాకు దత్తాత్రేయులాగా ముగ్గురు అమరేరు గురువులు కూడా. విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసరి నారాయణరావు గారు. సో అక్కడే నా డిజైన్ పర్ఫెక్ట్గా ఉంది. గురువు అంటే దత్తాత్రేయ అంటాం, మరి ఇది కాదా? అవును, అంతేగా. సో బ్రహ్మానం తులసి అనుకుంటుంటాను అప్పుడప్పుడు. నేను పిచ్చే అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఈ పిచ్చే చాలా అందంగా ఉందని బతికేస్తున్నాను నేను. అది మెయిన్. నేను ఇప్పుడు అడగబోయిన ప్రశ్న కూడా అదే. మీరు ఎంత ఎగ్జూబరెంట్గా ఉంటారు కదా, అందరూ అంతా బ్యాలెన్స్డ్గా ఉండాలి, కామ్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తారు మనకి. మరి మీరు ఇలా ఉన్నారు, వైవేషియస్గా, ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీ, ఇంత ప్రేమ ఉలకపోస్తారు, అందరికీ అర్థమవుతారా మీరు అని? నాట్ నెససరీ. ఎవరినో కన్విన్స్ చేయడానికో, ఎవరినో అండర్స్టాండ్ చేసుకోవడానికో కాదు. నువ్వు అర్థం చేసుకో చాలు. అవతల వాడితో నీకేం పని? యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ నాట్ బీయింగ్ కాంట్రవర్షియల్ ఆర్ ఐఎమ్ నాట్ బీయింగ్ థింగ్. నువ్వు అన్నది ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా మేము సైలెంట్గా ఉండాలి. 55 ఏళ్ళ తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ అమ్మ. మనం ఎలా ఉంటాం అలాగే. నేను టైలర్ మేడ్ ఇలాగే. తులసి నవ్వితేనే అందంగా ఉంటుంది, పిచ్చిగా మాట్లాడితేనే బాగుంటుంది. ఏదో అనుకోండి, దానికి ఏమన్నా పేరు పెట్టచ్చు, బట్ దిస్ ఇస్ హౌ ఐ యామ్. మారాలి అంటే ఆలోచించాలేమో,
ఒక్కటే చేయగలను ఏంటంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేస్తాను, అమ్మో. సినిమాల నుంచి తప్పేసుకుంటాను. అయ్యో, ఈ రెండు మాత్రం మానకండి, మీరు ఏమి మానకండి. ఇది ఊరికే మనకి చెప్పబడి, ఇది పెద్దవాళ్ళు ఊరికే చెప్తారు. మీలో నువ్వు అన్నది నిజమే, కానీ ఆ కామ్ కంపోజ్డ్ అన్నప్పుడు ఆ నిండు కొండ ఎప్పుడు తూగదు అంటారు, అది కరెక్టే. నేను అంటున్నాను మరీ అలా ప్రతి మాటకి చెప్పింది అలా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన పని లేదు. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ మైండ్, వై కాంట్ యూ క్యాన్ లాఫ్. ఆఫ్ కోర్స్ ఓన్లీ వెన్ యూ లాఫ్. ఎమోషన్స్ ఎప్పుడు లౌడ్గా ఉంటాయి, నవ్వు వస్తే గట్టిగా నవ్వాలి. ఏడుపు నవ్వుకి లిమిటేషన్స్ పెట్టావా ఏమన్నా? ఇంత డెసిబుల్ సౌండే రావాలి, అమ్మమ్మ ఎక్కువ మించి నో 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 అంత నవ్వకని చెప్పుకుంటావా? నో. ఏడిస్తే ఏ ఏడుపు అంత రాకవా, కొంచెం లైట్గా రావా అని చెప్పుకుంటావా? నో. I don't know, Swapna. You're tricking me or trapping me. I don't know. No, But not I'm at telling all. you. Ledakka. Just trying to understand how you're so comfortable being who you are, which is the best gift. మనం మనంగా ఉండడం అన్నది చాలా పెద్ద వరం, ఉండగలగడం. అది మీరుగా ఉన్నారు కాబట్టి అది ఏం తెలుసుకున్నారు. Shall I come back to your question? Yeah. I'm reflecting you. When you yourself, why can't I be myself? Yes. I'm seeing you as a mirror and I'm again being a mirror. So I'm reflecting whatever you are. If you're dirty, I'm dirty. If you're nasty, I'm nasty. If you're good, I'm good. If you're loving, I'm love. Is there a problem? Absolutely not. And all I see is love and grace and beauty. Thank you so much. సో మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. విశ్వనాథ్ గారితో మీ ప్రీడెస్టిన్డ్ ప్రయాణం కొనసాగి మీరు ఇప్పటికీ, ఇందాకే మీరు చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా గురుగారే వారికి ఏ రూపంలో నువ్వు సేవ చేసుకుంటావు అన్నదో అవన్నీ మనం చెప్పుకోకూడదు బయట, అది వృధా అయిపోతుంది కదా. వారికి ఏం చేయగలను నేను చెప్పు, ఏం చేయగలను వారికి? అయ్యా దేవా మహానుభావ అని చెప్పగలను అంతే. దిస్ ఇస్ మ్యాడ్ తులసి అగైన్. Please be the mad Tulsi that you are, because you are spreading it so beautifully. అక్క ఏడ్పించేసాను. లేదు అంటే ఎమోషన్ వచ్చిందక్క ఎప్పుడు బికాస్ ఆఫ్ ద లవ్ వాట్ యు సే. దీన్ని భక్తి అంటారు ఏమంటారు, మీరు పేరు పెట్టాలే కానీ నాకు తెలిసింది ఒక్కటే, జెన్యూన్ ఇస్ జెన్యూన్. అది పాలంటే పాలుగానే కదా, అదేం దాని కలర్ మార్చలేముగా. నో, ఐ యామ్ అన్ ఎమోషనల్ పర్సన్. బట్ నువ్వు అన్నట్టు ఆ సటిలిటీ, ఆ కంపోజ్, ఆ కామ్ నాకు రాలేదు, నాకు రావట్లేదు. నా కొడుకు నేను నేర్పించింది ఒకటే, నువ్వుగానే ఉండరా, మిగతాదంతా అదే అడ్జస్ట్ అయిపోతుంది. బీ యూ, ద వరల్డ్ విల్ అడ్జస్ట్. ఇట్స్ నాట్ దట్ ఇఫ్ యూర్ రాంగ్ ఐ విల్ టెల్ యూ. నా కొడుకు కూడా నాలాగే ఉన్నాడు, జెరాక్స్ వాడు. ఐ టోల్డ్ కీప్ గివింగ్ రా యుల్ గెట్, అంతే నేర్పించాం. వాడేంటి అందరూ అంటున్నారు ఇప్పుడే, వాడు ఫెలో కోడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, మీ కొడుకు అన్నీ ఇచ్చేస్తాడు. మా అడంగానే అమ్మో అవనా ఇంగ్లీష్ స్పాన్సరే ఆంటీ అంటున్నారు వాళ్ళు. గుడ్ రా అంటాను నేను, ఏదైనా సరే డబ్బు రూపంగా చెప్పట్లా నేను కదా. సో దట్స్ అక్క. మిమ్మల్ని మీరు ఈ ప్రయాణంలో మీరు ఇంత పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తున్నప్పుడు మీ సమస్యలను ఎలా ట్యాకిల్ చేసుకున్నారు మీరు? నాకు సమస్య రాదుగా, పాజిటివ్ అప్పుడు ఎందుకు వస్తుంది? నెగిటివ్ అప్పుడు, అదే నెగిటివ్ అని కూడా పేరు పెట్టను, అదేదో XYZ నెగిటివ్. ఆ మాట కూడా నేను మాట్లాడను స్వప్న. యూ మేడ్ మీ టాక్ దట్. ఐ డి నాట్ యూస్ దోస్ వర్డ్స్ ఆల్సో. నా డిక్షనరీలో లేదు, యూనివర్సల్గా కూడా లేదు. వీ హ్యావ్ నేమ్డ్ ఆల్ దట్. సో ద మోర్ వీఆర్ టెలింగ్ ఇట్, అది వెళ్ళి కరోనా అనో, తరోనా అనో, క్యాన్సర్ అనో, మనం క్యాన్సర్ అని ఇంత పెరగలే, కరోనా ఇంత పెరగట్లా, నెగిటివ్ ఇంత పెరగట్లా. ఐ డోంట్ వాంట్ పెరుగు దట్ ఆల్సో. నేను ఇలాగే నేను పాజిటివ్ మాత్రమే అంటాను. నేను దీనికి పాజిటివ్ కూడా పేరు పెట్టలేదు, ఎనర్జీ అని మట్టికే పెట్టాను. ఎనర్జీ ఒక్కటే. వెన్ యూఆర్ లో, వెన్ యువర్ ఎనర్జీ ఈజ్ లో, యు ఆర్ లో. అంతే. ద వరల్డ్ ఆల్సో ఎగ్జిస్ట్ దట్ వే. వాట్ డూ యూ డూ వెన్ యువర్ ఎనర్జీ ఈజ్ లో? మీరు ఎలా పుంజుకుని? ఇట్స్ యూజువలీ నాట్ లో, ఇట్ ఈస్ యూజువలీ గాడ్స్ గ్రేస్. వెన్ ఇట్ ఈస్ లో, ద నేచర్ లవ్స్ మీ అ లాట్. The birds chirp near my house. The sea's waves are more stronger. I live near the beach in ECR Road. And then I said, oh, you're calling me? I'm coming. The bird correctly chirps. The crows come and ask me for bread. That's how I go back. So nature is beautiful for me. Constantly in tune with everything around. Everything. You try it, you will know. అక్క, ఇంత ప్రయాణంలో మీరు తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, ఇంకా ఏమేమి భాషలు నటించారు? అంటే మలయాళం, హిందీ అన్ని భాషల్లో. ఇప్పటికీ మాకైతే మా తులసి గారు తెలుగువారు. మీకు అలా నేటివిటీ ఏమైనా అనిపిస్తుందా వీళ్ళ దగ్గర ఇంకా బాగుంది, ఈ ఇండస్ట్రీ బాగుందని? ఇండస్ట్రీ చెన్నైలో ఉండింది కాబట్టి, ఈ అన్ని భాషలు అక్కడే జరిగాయి కాబట్టి
నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఇదంతా ఒక్క ఫ్యామిలీగానే అనిపించింది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ టు బీ లైక్ దట్. ఇప్పుడు హిందీలో కూడా వాళ్ళు మా తు కిత్నీ అచ్చి అంటున్నారు మొన్న కార్తికేయ 2కి వెళ్తే. అండ్ ఐ సెడ్ ఈ లవ్ ఎక్కడి నుంచి నేను తీసుకురాను, చైల్డ్ యాక్టర్గా నేను హిందీలో చేశాను. అవును, రక్ష అన్న సినిమాతో పర్వీన్ బాబీ గారు చెల్లెలుగా అవి చాలా సినిమాలు చేశాను, జితేంద్ర గారు అన్ని. అది మన తెలుగు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ అందులో, డూండి గారు అని, రవికన్ నగాయచ్, వాళ్ళందరూ చెన్నైలో ఉండేవాళ్ళు, ఆల్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ హిందీ ఫిల్మ్స్. సో నాకంతా ఒకలాగే అనిపిస్తుందమ్మా. లవ్ ఇస్ అఫ్ కోర్స్ అది అంత బాగుంటుంది. బట్ ఎక్కడో మనకి మన ఆత్మ ఇక్కడ ఉంది అని అనిపిస్తుంది. మీరు అన్నట్టు తమిళనాడులో, చెన్నైలో హార్ట్ ఆఫ్ ఆల్ ద సెంటర్స్ ఉంది కాబట్టి మనకు ఒక అనుబంధం ఉంటుంది అక్కడ చెన్నైతో. సో తెలుగు సినిమాలు ఇప్పుడు మళ్ళీ కార్తికేయ లాంటి పాత్రలు వేయడం అనేది హౌ హ్యాస్ ఇట్ బ్రాట్ యూ బ్యాక్ టు తెలుగు పీపుల్? ఈ మధ్యలో కొన్ని మంచి సినిమాలు పడుతూనే ఉన్నాయి స్వప్న. తర్వాత ఏమైందంటే ఈ కార్తికేయ 2 అన్న సినిమా మట్టుకు ఇప్పుడు ఇంతలా పెద్దది అవ్వడం ఒక పెద్ద, యా దట్ ఈస్ డెఫినెట్లీ. ఏం చెప్పాలి, రిటైర్మెంట్ ఏజ్లో అందరికీ పెన్షన్ వస్తుంది అంటారు కదా, నాకు డబుల్ పెన్షన్ ఇచ్చాడు దేవుడు. కేవలం నేను చేసిన పని మాత్రమే నాకు ఇంత పని తెచ్చిపెట్టింది మళ్ళీ అని. థ్యాంక్స్ టు యూ అంటాను ఎప్పుడు. నాకు నువ్వు నేర్పించింది నేను కరెక్ట్గా చేశానేమో, అది నాకు ఇవాళ ఇస్తుంది. ఇది మళ్ళీ నాది కాదు, నా గురువులు అయిన శ్రీ విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసనారాయణరావు గారు. ఐ ఓ ఆల్ దిస్. ఇదిగో తీసేసుకోండి సార్, మీరు ఇచ్చారు, అదేదో నేర్చుకున్న విద్యను చెడపకపోతే పర్వాలేదు, ఈ మాత్రం అయితే చాలు అని డబుల్ బొనాన్సాలో పెన్షన్తో బతికేస్తున్నాను హాయిగా. ఇంతమంది మహామహుల దగ్గర మీరు పనిచేశారు కాబట్టి, మీరు ఆల్రెడీ చాలా ఎక్స్ప్రెసివ్ డాన్సర్ కాబట్టి మీకు ఫుల్ ఆఫ్ అంటే మీ హావభావాలు అవి కూడా చాలా అవలీగా పలుకుతాయి. సో వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా నేర్చుకున్న ఏమైనా న్యూఆన్సెస్ ఉన్నాయా విశ్వనాథ్ గారి దగ్గర కానీ, దాసరి గారి దగ్గర కానీ? అంటే ఎనీథింగ్ స్పెసిఫిక్ యూ పిక్డ్ అప్, టైమింగ్ పరంగా కావచ్చు, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్? ఫస్ట్ నేను అనాహం లేదు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత ప్రతి మనిషితో అదే విశ్వనాథు వాళ్ళ లెవెల్ ఎవరైతే, బాపు గారు కూడా అదే, వీళ్ళిద్దరికీ దాసనారాయణ గారు కొంచెం విభిన్నంగా ఉండేవారు. వీళ్ళిద్దరిలో ఒకే క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ అలా ఇన్వైట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. అహం పక్కన పెట్టేశారు వాళ్ళు. ఆ మనిషి కాబ్లర్ అంటే కాబ్లర్ లెవెల్లోనే వెళ్ళి మాట్లాడేవారు వారే, అందుకే అలా యాక్ట్ చేసి చూపించేవారు. ఆ చెప్పులు కుట్టేవాళ్ళగా ఆయన కూర్చుని చక్కగా అలా కూర్చుని అలా కుడతారు. మళ్ళీ వాడు పూజారి అంటే పూజారిలాగా, మన సాక్షి రంగారావు గారు, అయ్యో కృష్ణుడే, అయ్యమో నువ్వు వెంకటేశ్వర స్వామి అంటున్నావు అని అంటే ఇవన్నీ వారు చేసినవి కదా. సో ఏ మనిషికి దట్ మ్యాన్ దట్ థింగ్ లాగా వాళ్ళు బిహేవ్ చేసింది మాత్రం ఇన్వైట్ చేసుకున్నాను. అండ్ వాళ్ళు డిసిప్లిన్, డిగ్నిటీ మన చేతిలో ఉన్నది, డిసిప్లిన్ మన చేతిలో ఉన్నది, ఓకే, అండ్ ద డివోషన్ టువర్డ్స్ ద వర్క్. ఈ 3 మాత్రం వాళ్ళ దగ్గర నుంచి చూసుకున్నాను. ఇది మాత్రం మనం 0.1% పాటిస్తే చాలు. అద్భుతం. అంటే బెస్ట్ పీపుల్, బెస్ట్ మహానుభావుల చేతుల్లో మీరు ఉన్నారు. ఎంతకన్నా టీచర్స్ ఎవరు చెక్కినట్టుగా, ఒక శిల్పాన్ని చెక్కినట్టు తులసి గారిని చెక్కారు అలా. మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఎవరితో ఉన్నాయక్క మీకు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ జర్నీ విత్ దాసరి గారితో కూడా మీరు చాలా బాగా. ఆయన ఒళ్ళు కూర్చోపెట్టుకుంటారు ఎప్పుడు. ఆయన ఓజాబిలి అంటే కలిసి షార్ట్ పెట్టనేవారు. ఓజాబిలి సాంగ్కి అంకల్ దీన్ని ట్రాలీ వేసుకుందాం అనేదాన్ని నేను. మీ కొత్తిది బుట్టు తింటుంది విశ్వనాథ్ గారు చెప్తూనే ఉంటారు. అంటే ఆయనకి అప్పుడే నీకు యాక్చువల్లీ చెప్పాలంటే చిల్లర కొట్టి చిట్టమే ఫస్ట్ సినిమా. అవును, ఆ సాంగ్ పాపులర్ అయింది. తర్వాతే విశ్వనాథ్ గారు, శేషు మాస్టర్ గారు చెప్పి సీతామహాలక్ష్మికి అంటే ఇది బుడ్డది, ఇది మగ అంటే అప్పుడు విశ్వనాథ్ గారు నన్ను మగ అబ్బాయిగా ఫస్ట్ టైము ఓన్ హెయిర్ని కట్ చేసి, అప్పుడు దాకా విగ్గులు పెట్టేవారు ఆడపిల్లలు మగ వేషాలు వేసినప్పుడు, విగ్గు పెట్టేవారు మగపిల్లాడుగా. ఈయన మాత్రం అసలు అలా జుట్టు కత్తిరించేసి మగపిల్లాడిగా తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆయన తులసి రామ్ అని పెట్టారు. మగపిల్లాడిగా ఎందుకు నన్ను ఇంట్రడ్యూస్ చేసి మాస్టర్ తులసి రామ్ అని ఎందుకు పెట్టారని ఇప్పుడు లైట్గా అర్థమవుతుంది. ఇది రౌడీది, కొంచెం కంత్రీది కూడాను ఇది అని అనుకున్నారేమో. అది సో అలాగా ఎంత మురిపంగా ఆయన మాట్లాడతారు మీ గురించి మాట్లాడినప్పుడు కూడా. అంటే అవును, ఆయన ఎన్ని సందర్భాల్లో. బాపు గారు అంతేనమ్మా. బాపు గారు మాటలు తక్కువ అంటారు కదా, నాతో ఉన్నప్పుడు హీ టాక్స్ సో మచ్. ఆయన రమణ గారు అలా ఫైల్ ఇలా పెట్టేసుకుంటాను, శంకలో పెట్టుకుని ఇలా వెళ్తాను. ఏమిటోయ్
ఏమిటి శంకరం ఇట్రా అంటారు. అండ్ ఏం చెప్పాలా, నాకు అంత ఇష్టం ఆయన బుగ్గలు. ఇప్పుడప్పుడు ఇలా ఇలా అని ముద్దులు పెడుతూ ఉంటాను ఆయనకి, ఇలా కొంచెం కొంచెం అని. పెద్దదిగా కూడా అలాగే చేశారు మంత్రి గారు ఇక్కడ చేసేటప్పుడు. అండ్ ఎవ్రీ వన్ యూస్ టు వాచ్, దీనికి ఎంత ధైర్యం దీనికి అని. నాకేం ధైర్యం, నేను చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను కావాలని. అవునవునవును. సో నాకేం కావాలి, ద సేమ్ లవ్ కంటిన్యూస్ కదా. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. సో బట్ ఐ థింక్ దే ఆల్ న్యూ ఇది ఇలా బేబీగానే ఉండి మిగిలిపోతుందేమో అని. పాపలాగా ఉండడమే. ఇప్పుడు కూడా స్వప్న ఎవరిని తిడితే ఏడ్చేస్తాను, నవ్వొస్తే నవ్వొస్తాను, నిద్ర వస్తే నేను చేయలేను, నాకు నిద్ర వస్తుందని వెళ్ళిపోతాను. ఇలాగే ఉన్నాను. పాపం జనం ఎలా ఏమిటో నాకు తెలియట్లేదు. మరి మీరు ఇంత ఆనందంగా ఉంటారు కాబట్టి మీరు వస్తేనే ఒక వెలుగు తెర మీద బయట కూడా సెట్లో నేను చూస్తున్నాను కదా పొద్దు నుంచి. చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. కానీ సో ఇప్పుడు ఈ కార్తికేయ క్యారెక్టర్ వేస్తున్నప్పుడు మీకు ఏమైనా వ్యక్తిగతంగా అంటే ఆ భక్తిలో వాటిలో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, అవన్నీ అవుతాయా, మనకి అద్భుతాలు జరుగుతాయి, ఇవన్నీ చెప్తాం కదక్క. ఆ డైరెక్టరు ఎంత బాగా రాసుకున్నాడన్న విషయం తెలిసింది నాకు. అండ్ ఆ సినిమా వాళ్ళు స్టార్ట్ చేసేటప్పటి నుంచే ఈ కోవిడ్ రావడం, ఇది రావడం, ఏ వచ్చినాయి. నేను అన్నాను ఒక్కటే, చందు ఇవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా 100 కోట్లు చేస్తున్నాను అని చెప్పాం. ఎందుకో తెలీదు. అండ్ నేను చెప్పానని అయిందని ఇది కూడా నాకు వద్దమ్మా. బట్ ఐ నో ద డెడికేటెడ్ వర్క్ వాట్ దే డెడ్ దోస్ చిల్డ్రన్, దట్ విల్ బీ ద రిజల్ట్ అని తెలిసింది. సో నేను అన్నాను వాళ్ళ ఫలితం కూడా పాప ఎదురు చూడలేదు ఆ పిల్లలు. వాళ్ళ పనిని భక్తి శ్రద్ధలతో చేశారు. అంత రిసర్చ్ చేసేది ఎంత అలాగా ఈ అబ్బాయికి మైండ్ రావాలి. పొద్దునే చాదస్తంగా చాలామంది, నేను అదే సినిమాలో అదే, బయట అది కాకపోయినా సినిమాలో అదే కదా దేవుడు అది ఇది. ఎవరు దేవుడు అని ఈయన చెప్పాడు. నువ్వు బాగుంటే నువ్వు దేవుడేరా అంటున్నాడు. ఇది ఎంతమంది తల్లులు చెప్తాం ఇంట్లో, ఎంతమంది పిల్లలు వింటారు. ఇప్పుడు సినిమాగా వెళ్ళి చూడట్లేదు వాళ్ళు. అప్పుడు ఏమన్నావు, ఆ డైరెక్టర్ చెప్పిన ఎంత మంచి విషయం చూడు. దెయ్యం ఏమీ లేదు, అది నువ్వే అని చెప్పాడు ఎంత సింపుల్గా. అవును కదా. సో ఎనీబడి కెన్ బి. అదే నేను మొన్న స్పీచ్లో చెప్పాను, నాకు అందరూ కృష్ణుడిలాగే కనిపిస్తున్నారు ఇప్పుడు అన్నది. ఓకే, సో బికాస్ ఎస్ ఎనీబడి కెన్ బి వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ యూ విష్, బట్ ట్రై టు బి విష్ ద గుడ్ థింగ్ ఆల్వేస్ కదా. దట్ ఈస్ అది ఎక్స్పీరియన్షియల్గా ఈ సినిమాలో నాకు వచ్చింది. కాకపోతే అందరూ నువ్వు అన్నట్టు భక్తి శ్రద్ధలతో కనిపిస్తుంది అంటే ఎస్ ఐ లవ్ దేర్ సంథింగ్ నైస్ ఈవెన్ బెటర్ దెన్ అస్. మనం ఎప్పుడు నేను ఒక చిన్న కూర చేస్తే నేనుంటాను బాగుందా బాగుందా అంటాం. అంత మనం విల్ బి వెయిటింగ్ ఫర్ ప్రైజెస్, ఇది అకలిడ్స్. అలాంటిది వాడెవడో అన్నీ చేసి అలా వదిలేశాడు. కృష్ణుడో రాముడో ఎవరో కానీ అమ్మ, ఎందుకు మన షిరిడి సాయిబాబా అయినా కూడా చెప్పులు లేకుండా అది లేకుండా అలా ఉంటాడు ఆయన. మనము ఆయన భక్తులతో నాకు ఇది కావాలి అది కావాలని అడిగి ఈ మళ్ళీ మనకు వచ్చేసిన తర్వాత ఈ ఎవరు సాయిబాబా ఎక్కడో విన్నానే అంటుంటాం. ఇది అహంకారం కదా, ఇది కదా. మరి వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదే నేనే కృష్ణుడు నన్ను పూజించి అన్నాడు ఆయన. అదే నాకు కార్తికేయలో నచ్చింది. సో దట్ రిలేటెడ్ టు మీ. మీరు అంటే అందులో ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ కాబట్టి మీరు అన్నీ అలా మీకు అర్థం పరమార్థం అన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నిట్లో. ఐ రియలీ పరమార్థానికి వెళ్ళను, అర్థమే ఇంకా వెతుకుతున్నాను. అంతేనా అక్క? ఇంత బాబా భక్తులు మీరు షిరిడీకి చాలాసార్లు వెళ్ళి ఉంటారు కదా? నాట్ రియల్లీ. మా తాతగారు ఏం చెప్పారంటే నువ్వు స్నానం కూడా చేయక్కర్లేదు తులసి, నీ సుమావే వెళ్ళకెత్తలా అనేవారు. ఎందుకు ఇలా అంటున్నారు తాతయ్య అని. ఒక్కొక్క మాటే చెప్పి వదిలేవారమ్మా. దే వర్ నెవర్ లాంగ్ డిస్కోర్సెస్ ఫర్ మీ ఫ్రమ్ గ్రాండ్ పా. మేబీ అది చాలా అనుకున్నారేమో. టాటాయిస్ లాగా అలా కూర్చుంటారు, నేను ఇక్కడ కూర్చుంటాను, ఇలా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను చాలామంది బిగ్గెస్ట్ పొలిటీషియన్స్ చూశాను. ఐ సా మేడం జయలలిత కమింగ్ సిట్టింగ్ లైక్ దిస్ వెన్ మై గ్రాండ్ పా ప్రీచ్డ్. ఐ వాజ్ సచ్ అ స్మాల్ బేబీ. ఎంజిఆర్ గారు చెప్పి ఆవిడ వచ్చారు. హీ వాజ్ మేడం ఇందిరాగాంధీస్ రైట్ హ్యాండ్ ఇన్ స్పిరిచువల్ అడ్వైజింగ్. మా తాతయ్య గారు ఆవిడే డాక్టరేట్ ఇచ్చింది. డాక్టర్ ముత్తు వెంకట్రామన్ ఆయన పేరు. సర్వ్డ్ హర్ 37 years in Delhi. సో మేడం అడిగేది, పక్క రూమ్లో ఉండేవారు, ముత్తు కెన్ ఐ స్టెప్ అవుట్ అంటే నో మ్యామ్ అనదర్ 5 minutes టు గో అంటే అలా కాలు వెనక్కి తీసేసేవారు మేడం. సో దిస్ ఇస్ ఆల్ వాట్ తాత యూస్ టు షేర్ విత్ మీ. తాత గురించి అన్నిటిల్లో న్యూస్ పేపర్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ ఏం ఆర్టికల్ వేసినా 30-35 years బ్యాక్ ఇట్ యూస్ టు బీ ద ప్రూఫ్ ఒరిజినల్ అని నమ్మేవారు. అలాంటి దీంట్లో బేజన్ దారువాలా అన్నవారు ఈ లక్కీ స్టోన్స్ అన్నది స్టార్ట్ చేస్తే నేను ఏ ఇంటర్వ్యూలో ఇంత ఎలాబరేట్గా చెప్పలేదు. నువ్వు కాబట్టి, నువ్వు దీనికి అర్హత కాబట్టే ఇంత చెప్తున్నాను నేను. అండ్ ఈ డిజైన్లో అది ఉంది, మనం అనుకున్న డిజైన్లో. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఓన్లీ నౌ. సో బేజన్ దారువాలా గారు ఆ లక్కీ స్టోన్స్ స్టార్ట్ చేసేప్పుడు
తాతని సార్ యూ హ్యావ్ టు కమ్ అండ్ ఇనాగ్రేట్ మై లక్కీ స్టోన్స్ అన్నారు. ఇవాళ అందరూ పెట్టుకునే లక్కీ స్టోన్స్ అదే, ఇన్క్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు కానీ ఎవరు కానీ అందరూ నార్త్ టు సౌత్. తాత దాన్ని 7th ఫ్లోర్లో ఆ బిల్డింగ్ ముంబైలో తాత వెళ్ళారు. ఇనాగ్రేట్ చేసేటప్పుడు ఆయన గణేష్ భక్తుడు, ఆయన గణేష్ స్పీక్స్ అని ఒక ఆర్టికల్ రాస్తారు ఆయన. ఎస్. అప్పుడు తాత అన్నారు వన్ ర్యాట్ విల్ కమ్ నౌ సీ అన్నారు. 7th ఫ్లోర్కి ఒక ర్యాట్ గడగడగానే వచ్చి స్టేజ్ మీద వెళ్ళింది. తాత అప్పుడు బ్లెస్ చేశారు, ఇలా సిల్వర్ ఔరా వచ్చింది, పేపర్లో ప్రూఫ్తో సహా ఉంది ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో. దట్ ఈస్ మై గ్రాండ్ పా అండ్ ఐఎమ్ హియర్ హిస్ గ్రాండ్ డాటర్. దిస్ ఇస్ ద థింగ్ వాట్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్. హీ పాస్డ్ ఆన్ ద లెగసీ టు మీ. మీకు కూడా దివ్య దృష్టి అంటే ముందు జరగబోయే విషయాలు తెలుస్తాయి, మీరు కూడా ఒక ఛానలింగ్ చేస్తారు. ఇస్ దట్ రైట్ తులసి గారు? హౌ డు ఐ పుట్ ఇట్? I can tell this is going to happen, don't do it. I can tell this is very nice, this is the date తో సహా చెప్పగలను. ఎంతోమంది వాళ్ళకి, ఇన్క్లూడింగ్ కోడి రామకృష్ణ పెద్ద కూతురికి ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. కానీ అందరికీ చెప్పింది, తనే చెప్పుకుంది. కోడి రామకృష్ణ భార్య వాళ్ళ కూతుర్ని అడిగితే చెప్పేస్తుంది. 8 ఏళ్ళలో ఎంత పిల్లలే ఉండరని చెప్పారట. నేను డేట్తో చెప్పాను, ఇదే ఆడపిల్లని పుడుతుందన్నాను. ఎగ్జాక్ట్గా అదే డేట్లో షీ డెలివర్డ్ అ గర్ల్ బేబీ. ఏ డాక్టర్ పుట్టదని చెప్పిన పేరు తిరిగి. ఇది నా అహంకారం కాదు, నేను ఇలా చెప్పుకొని కూడా కాదు. ఇదేదో నాకు తెలిసింది, నాకు ఏదో ఒక వైపు వస్తుంది, నేను చెప్పగలను అంతే. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హియర్, ఐ కెన్ ఓన్లీ పాస్ ఇట్ ఆఫ్. తల్లికి నాడిలోంచి ఎలా వస్తుందో పాపకి ఫీడు నాకు అలా వస్తుంది. ఈ పాప వదులుతుంది అంతే బయటికి. ఐఎమ్ అగైన్ దట్ శంకరాభరణం తులసి. చాలా చాలా అద్భుతంగా ఉన్నాక చాలామంది ప్రముఖులకు కూడా మీరు చెప్పారు ఇలా. చాలామందికి. ఎలా వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ చెప్పండి. I really don't know what's happening. They've chosen, the design has chosen certain people. ఇందులో 20% ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఈ 20% వల్ల 80% బ్యాలెన్స్ అవుతుంది వరల్డ్లో. మీకు ఈ గిఫ్ట్ ఉందని ఎలా తెలిసింది మీకు? మా తాతయ్యకు ఉండేది కదా. ఆస్తి ఎవరికి ఇస్తారు? తులసి అని పేరు పెట్టిన ఈ తులసికి మాత్రమే ఇవ్వాలనుకున్నారు. ఎప్పుడు అంటారు ఈ పేరు భలే పెట్టింది అమ్మమ్మ నీకు అంటారు. సో ఇప్పుడు మరి ఈ గిఫ్ట్ తోటి మీ జీవితం గురించి కూడా మీరు తెలిసేసుకుని ఉంటారు కదా బాగా. ఏం తెలుసుకున్నారు మీ జీవితం గురించి? అక్క తెలుసుకోవచ్చా, అడగచ్చా? ఏం తెలుసుకున్నాను అంటే, తప్పు అని తెలిసి చాలా తప్పులు చేసినప్పుడు అది తప్పు కాదు అని దాన్ని సరిదిద్దుకున్నాను కదా, అక్కడ మొదటిసారి నేనేంటనో నేను తెలుసుకున్నాను. ప్రతి వాళ్ళు పుట్టంగానే రాముడో బుద్ధుడో అవ్వడు. అందుకే కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు అని ఎందుకన్నారంటే, వాళ్ళు చేసింది వాళ్ళు బతికింది మనం నేర్చుకుంటే అప్పుడు మనము అది అలా ఉండాలి అని ట్రై చేయడానికే గుడి అని పెట్టారు. సో నేను ఫస్ట్ నేర్చుకున్న పాఠం ఏంటంటే, నువ్వు నిన్ను సరి చేసుకోవడానికి నీ చేతుల్లోనే ఉంది. అవతల వాడు ఎవడో వచ్చి నీకు అడ్డుపడ్డమో నీ జీవితానికి ఇది చేయడమో ఏది ఉండదు. నువ్వు మాత్రమే కారణం అన్నది మాత్రమే ఫస్ట్ తెలుసుకున్నాను. ఇది తెలుసుకోవడానికే 50 ఏళ్ళు పట్టింది. చాలా వింటుంటే అద్భుతంగా ఉంది. అంటే ఒక చాలా బాహ్య ప్రపంచంలో ఉండే ఒక వృత్తి మీది, ఒక చాలా ఆంతరంగిక ప్రపంచంలో ఉండే మీరు, అంటే ఈ గిఫ్ట్తో మీకు అవన్నీ తెలియడం అన్నీ, ఈ రెండింటినీ మీరు 2 చక్రాలలాగా నడిపించుకుంటున్నారే, అది అడ్మైరబుల్ చాలా. తాతయ్య అనేవారు, నువ్వు తులసిగానే